పిల్లలు, మరి మీకు యేసుక్రీస్తు యొక్క అపోస్తలుల గురించి తెలుసా? ఓ తెలుసు. 12 మంది. మాథ్యూ, మార్క్, జాన్, లూక్, జేమ్స్, థామస్. లూక్ నేమ్ చెప్తావేంటి నువ్వు? లూక్ అపోస్తలుల్లో ఒకడు కాదు. ఓ సారీ, ఫ్లోలో వచ్చేసింది పొరపాటుగా. అబ్బో, మీకు అపోస్తలుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది అన్నమాట. అయితే చెప్పండి, మీకు అపోస్తలులలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం? నాకు పీటర్ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే తన లీడర్షిప్ క్వాలిటీస్ నాకు బాగా నచ్చుతాయి. నన్ను కూడా మా బ్యాచ్లో లీడర్ లాగా చూస్తారు. ఇంకా ఏదైనా సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వడానికి పీటర్ ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇంకా ఆ కాలంలో మొట్టమొదట సంఘానికి మెయిన్ పిల్లర్ లాగా ఉన్నాడు పీటర్. మెయిన్ ఫౌండేషన్ లాగా అనమాట. సో నాకు పీటర్ బాగా నచ్చుతాడు. అవును, వీడు చెప్పింది నాకు కూడా ఇష్టం. కానీ నాకు ఎక్కువగా థామస్ అంటే ఇష్టం. ఎందుకంటే మన ఇండియాకి మొట్టమొదటిసారి గాస్పెల్ని తీసుకువచ్చాడు. మొదటిసారి కేరళకి అంత దూరం నుంచి మన కోసం యేసుక్రీస్తు ప్రకటించిన గాస్పెల్ని తీసుకొని వచ్చాడు. ఎంత కష్టమైనా సరే, ఎన్నో కష్టాలు పడి. అందుకే నాకు థామస్ అంటే పర్సనల్ ఫేవరెట్. వెరీ గుడ్. నాకేమో ఈ 12 మంది అపోస్టల్స్ కాకుండా పౌల్ అంటే ఎక్కువ ఇష్టం. పౌల్ని కూడా మనం 13వ అపోస్తలుడిగా కౌంట్ చేస్తాము కాబట్టి నాకు పౌల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మిగతా 12 మంది అపోస్టల్స్ ఏమో జీసస్తో పాటు నడిచి జీసస్ చేసిన పనులు చూసి తనతో పాటు ఉండి జీసస్ మాటలు క్రియలు అన్నీ చూసి అపోస్తలులుగా ఉన్నారు. కానీ పౌల్ తను యేసుక్రీస్తుని పర్సనల్గా కలవకపోయినా చూడకపోయినా యేసుక్రీస్తుకు ఎంతో గొప్ప టెస్టిమోనీగా నిలబడ్డాడు. ఎంతో పెద్ద సర్వీస్ చేశాడు. న్యూ టెస్టిమెంట్లో చాలా వరకు పౌల్ రాసినవే మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. అది నాకు చాలా చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకో అమేజింగ్ థింగ్ ఏంటంటే, మొదట్లో తను యేసుక్రీస్తు ఫాలోవర్స్ని విపరీతంగా హింసించిన వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తనకి జీసస్ స్వరం ఆకాశం నుంచి వినపడి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి అపోస్తలుడిగా మారాడో, మిగతా 12 మంది అపోస్తల్స్ కంటే ఎక్కువ వర్క్ చేసి ఎన్నో రిస్క్స్ చేసి మరి అద్భుతమైన సర్వీస్ చేశాడు. అందుకే నాకు పౌల్ అంటే చాలా స్పెషల్గా అనిపిస్తాడు. గ్రేట్, చాలా ఇంప్రెసివ్గా చెప్పావు. బన్నీ, నువ్వేం మాట్లాడట్లేదు ఏంటి? సైలెంట్గా ఉన్నావు. వాడు ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు, ఎక్కువగా మాట్లాడాడు. అండ్ తనకి అపోస్తల్స్ గురించి కూడా ఎక్కువగా తెలియదు. అవునా? ఏం కాదులే, నువ్వు చెప్పు బన్నీ. నీకు అపోస్టల్స్ గురించి తెలుసా? తెలుసు అంకుల్. గుడ్. మరి నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? చెప్పు, పర్వాలేదు, సిగ్గుపడకు. నాకు మాథ్యూ అంటే ఎక్కువ ఇష్టం అంకుల్. మాథ్యూనా? ఓ గుడ్. ఎందుకని నీకు మాథ్యూ అంటే ఇష్టం? మాథ్యూలో స్పెషాలిటీ ఏముంది? పాపం తెలియక ఏదో ఒక నేమ్ చెప్పేశాడు. నువ్వు ఆగు చింటూ, నువ్వు చెప్పు బన్నీ. మాథ్యూ నేను చదివినప్పుడు కొన్ని చోట్ల నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా సర్మన్ ఆన్ ద మౌంట్ చాప్టర్స్ ఎక్కువగా నచ్చాయి. అండ్ జీసస్ చెప్పిన పారబుల్స్ బాగా నచ్చాయి. అందుకే మాథ్యూ అసలు ఎవరు అని తెలుసుకుందాం అనిపించి మాథ్యూ గురించి తెలుసుకుంటే, తను ఒక ట్యాక్స్ కలెక్టర్ అని, మరియు జీసస్ తన ఫాలోవర్గా రమ్మని మాథ్యూని ఎలా పిలిచాడో, తను వెంటనే ఎలా అన్నీ వదిలేసి జీసస్ని ఫాలో అవ్వడానికి రెడీ అయ్యాడో, ఆ కాల్కి ఉన్న ఇంపార్టెన్స్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ డేస్లో ట్యాక్స్ కలెక్టర్స్ని చాలా బ్యాడ్గా చూసేవాళ్ళు. సో అయినప్పటికీ జీసస్ తనని డిసైపుల్గా పిలవడం నాకు చాలా గొప్పగా అనిపించింది. అండ్ అదే విధంగా ఆ కాల్కి తగ్గట్టుగానే మాథ్యూ కూడా జీసస్ని ఎంతో సిన్సియర్గా ఫాలో అయ్యి ఒక సింపుల్ ట్యాక్స్ కలెక్టర్ అయినప్పటికీ జీసస్ తన గాస్పల్స్లో ఒక గాస్పల్, అది కూడా న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ బుక్ రాసేలాగా జీసస్ తనకి విట్నెస్గా మాథ్యూని చేశాడు. జీసస్ లవ్ ఎంత గ్రేట్ కదా అనిపించింది. అందుకే నాకు మాథ్యూ నచ్చాడు. వావ్ వావ్, చాలా చాలా బాగా చెప్పావు బన్నీ. అవును, నువ్వు అన్నట్టే మాథ్యూ యొక్క కాలింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా డీప్ మీనింగ్ ఉంది. అది నిజంగా అందరూ తెలుసుకోవాలి. వెల్ డన్ బన్నీ. ఓకే పిల్లలు,
మీరందరూ కూడా చాలా బాగా చెప్పారు. నిజంగా గుడ్ జాబ్. ఇలానే ఇంకా నేర్చుకుంటూ మంచి మార్గంలో నడుస్తూ ఎదగాలి. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతేకాదు, మనం మాథ్యూ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీక్. సరేనా? ఓకే, బాయ్. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. చూశారు కదా మా పిల్లలు వారికి నచ్చిన అపోస్తుల గురించిన విషయాలని ఎలా పంచుకున్నారో. మీరు కూడా మీకు నచ్చిన అపోస్తుల గురించి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.